సహోదరి సహోదరులందరికీ మరొక మారు ప్రభునామమున వందనములు తెలియజేస్తున్నామండి. కృప కల్వరి శిలువలో ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైన కృపను గూర్చి సమస్త మానవ జాతికి బోధించడానికి, ఆ కృప యొక్క స్వరమును వినిపించడానికి దేవుడు అపోస్తలుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యక్షమైన దేవుని కృప, ఆ స్వరము సర్వలోకానికి వినిపింపబడాలి. సమస్త మానవ జాతి దేవుని కృపను గూర్చి వినాలి. ఆ కృపను బోధించే మహత్తరమైన భాగ్యము దేవుడు అపోస్తలులకు అప్పగించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, దేవుని కృపను గూర్చి, ఆ శిలువ సందేశమును గూర్చి సమస్త మానవ జాతికి తెలియజేసే బాధ్యత పొందినవాడు అపోస్తలుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి ఇలాగూ తెలియజేస్తూ ఉన్నాడు. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నిలవకుందని నిశ్చయించుకుంటుని. దేవుని కృప సమస్త మానవ జాతికి, సర్వలోకానికి వెళ్ళాలా. సర్వలోకానికి వెళ్ళడం మాత్రమే కాదు, అది వాక్చాతుర్యం లేకుండా ప్రకటింపబడాలా. జ్ఞానాతిశయం పొందకుండా మనుషులు ప్రకటించాలి. అలాంటి వారు ఎవరున్నారు? అలాంటి వారి కోసం దేవుడు ఎదురు చూశాడు. అలాంటి వారు అపోస్తలులే అని దేవుడు గుర్తించి, వారైతే నా స్వరాన్ని, నా కృప యొక్క స్వరాన్ని మానవ జాతికి తెలియజేయగలుగుతారు. వారు మాత్రమే తెలియజేయగలుగుతారు అని దేవుడు అపోస్తలుని ఏర్పరచుకొని, అపోస్తలుడికి ఆ సందేశాన్ని ఇచ్చి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని తెలియజేశాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు అయిన యేసు తాను సంపాదించిన ఆ విజయాన్ని సర్వ మానవ జాతికి ప్రకటించు నిమిత్తము అపోస్తలులకు బాధ్యత అప్పగిస్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. సర్వలోకానికి వెళ్ళండి. క్రీస్తు యేసు తన శిలువ మరణం ద్వారా ఏర్పాటు చేయబడిన దేవుని కృప సమస్త మానవ జాతికి వెళ్ళాలి. ఆ కృపను బోధించడానికి దేవుడు పరలోకంలో ఉన్న దేవదూతల్ని ఏర్పాటు చేసుకోలేదు. ఆ దేవదూతలకు అప్పగిస్తే దేవదూతలు ఎంత త్వరితగతిన లోకానికి అంత సువార్త చెప్పేవాళ్ళు నిజంగానే కదా. కానీ దేవుడు పరలోకంలో ఉన్న దేవదూతలకు అప్పగించాల, భూమి మీద ఉన్న దేవదూతలకు అప్పగించాడు, అపోస్తలులకు అప్పగించాడు. అపోస్తలులు దేవుని దూతలై ఉన్నారు. దేవుని కృపా సందేశాన్ని సమస్త మానవ జాతికి ప్రకటించే బాధ్యత కలిగిన వాళ్ళు. వాక్చాతుర్యం లేకుండా, జ్ఞానాతిశయం లేకుండా ఆ కృపను సమస్త మనుషులకి ప్రకటించడానికి నమ్మకస్తులు వాళ్ళు. దేవుని యొక్క కృపను ఉన్నట్లుగా మనుషులకి వినిపింపజేసి, ఏ మనుషుడైతే కృప యొక్క స్వరాన్ని విని అపోస్తలుల బోధకు హృదయపూర్వకంగా లోబడి
భక్తిహీనతను విడిచిపెట్టి, ఇహలోక సంబంధమైన దురాశలను విడిచిపెట్టి శుభప్రదమైన నిరీక్షణ కొరకు వస్తాడో అలాంటి వాడు కృపలో ప్రవేశిస్తాడు. కృపలో ప్రవేశము సువార్తకు లోబడటం ద్వారా. సహోదరులు వచ్చిన ప్రశ్న అడిగారు, అపోస్తలు దేవదూతలా అన్నారు. అవును, అపోస్తలు దేవుని దూతలై ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులకు ఉత్తరం రాస్తూ, మీరు నన్ను దూత వలె చేర్చుకుంటురి అన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదివితే ఇలాగ మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు, సహోదరులారా, నేను మీ వంటి వాడనైతేనే గనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొంచున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితిని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను తృణీకరింపలేదు, నిరాకరింపనను లేదు, కానీ దేవుని దూత వలెను సమాచారం, దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించితిరి. కాబట్టి అపోస్తలులు దేవుని స్వరాన్ని మానవ జాతికి ప్రకటించే బాధ్యత కలిగిన వాళ్ళు. దేవుని కృపాస్వరం, కృప యొక్క పిలుపు మీకు ఎప్పుడైతే సువార్త అందిందో అప్పుడే దేవుని కృప యొక్క పిలుపు మీ దగ్గరకు వచ్చింది. కృష్ణ ప్రభు యొక్క శిలువ మరణము, సమాధి, పునరుత్థానము దేవుని యొక్క కృప స్వరం అన్నమాట. అది సువార్త ప్రకటిస్తున్నావంటే దేవుని కృపను గురించి చెప్తున్నావు నీవు. ఆ కృప అంగీకరించి వచ్చిన వాడు రక్షింపబడతాడు. కృపను తృణీకరించిన వాడు శత్రువుగా మిగిలిపోతాడు. ఏ మనుషుడే దేవుని కృపను పొందుకోకుండా తప్పిపోకూడదు అనేది దేవుని ఆలోచన. ఏ మనుషుడే నా కృప పొందుకోకుండా తప్పిపోకూడదు. అందరూ రక్షింపబడాలా, అందరూ నా కృప యొక్క స్వరాన్ని విని అంగీకరించి కృపలో ప్రవేశించాలా అనేది దేవుని కోరిక. ఏ నరుడు నశించి నరకానికి వెళ్ళాలి అనేది దేవుని కోరిక. దేవుని దీర్ఘశాంతం మానవ జాతి పట్ల అందరూ రక్షింపబడాలా. సమస్త మనుషులు క్రీస్తు యేసునందు రక్షింపబడాలనే కోరుకుంటున్నారు. అభిలాష దేవుని యొక్క కోరికది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో దేవుని యొక్క అభిలాషది. ఏ మనుషుడు నశించిపోకూడదు, అందరూ దేవుని యొక్క కృపా స్వరాన్ని విని రక్షింపబడాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి తిమోతి 2వ అధ్యాయము 4వ వచనంలో మాట్లాడబడింది. అది సమాచారం, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఏ నరుడు నశించిపోకూడదు. దేవుడు దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. 9వ వచనంలో కొందరు ఆలస్యమని ఎంచుకోనట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునో నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని దేవుడు ఆయన కోరికది. దేవుడేమో ప్రతివాడు రక్షింపబడాలని ఆయన కోరిక. అయితే రక్షణ కావాలని కోరుకునే వాళ్ళు కావాలి. ఇప్పుడు అందరినీ రక్షించాలన్న కోరిక నాకుంది, కానీ రక్షణను వెతికి నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరు? అలా వచ్చిన వాడికి మాత్రమే దబ్బుతుంది.
దేవుడు నీతో పడడానికి, నిన్ను తనతో సమాధాన పరుచుకోవడానికి తన కృపను సువార్త ద్వారా పంపించాడు. సువార్త మీ దగ్గరకు వచ్చిందంటే అది దేవుని కృప స్వరము మీ దగ్గరకు వచ్చింది అని చెప్పేసి. రక్షింపబడాలన్న కోరిక నీకు ఉండాలా. ఆ కోరిక లేకపోతే దేవుని కృప పొందుకోలేవు. నీవు దేవుడు కృప పొందాలన్న కోరిక నీకు లేకోకుండా కృపను వెతకలేవు. ఆయనేమో అయా నువ్వు అందరినీ రక్షించాలనుకుంటున్నావు కదా, దేవతలు పంపించి చెప్పించవచ్చు కదా అందరికీ. అలా కాదు. రక్షించాలని నాకున్నా, రక్షింపబడాలనే కోరిక మానవుడికి లేకపోతే నా కోరిక వ్యర్థమైపోతుంది. నేను మానవుని ప్రేమించి కృప బయలుపరిచాను, మనుషుడు కూడా నన్ను ప్రేమించి నా కృప అందుకోవాలి. అలాగైతేనే మా ఇద్దరం ఏకమవుతాం. ఇప్పుడు నేను మాత్రమే కృప ఇస్తున్నాను, మనుషుడు కృపను వెతకట్లేదు. అప్పుడు నా కృప వ్యర్థమైపోతుంది. కృప పొందుకోవాలనే ఆశ నీకు లేనప్పుడు దేవుడు ఎంత కృప చూపించినా నువ్వు దాన్ని అందుకోలేవు. కృప పొందాలని నీకుండాలా. కృప చూపిస్తున్న దేవుణ్ణి దేవుణ్ణి కలుసుకునే ఒకే ఒక స్థలము యేసు ప్రభు యొక్క శిలువ మరణం. దేవుడు కృప పొందే స్థలం అన్నమాట అది. ఆ కృప ఇక్కడ ప్రత్యక్షమయ్యి అపోస్తలుల యొక్క సువార్త ద్వారా సర్వలోకానికి వెళ్తుంది. సువార్త దేవుని కృప. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీ ప్రాంతానికి పౌలు ఎన్నడే పోలేదు. కానీ ఎఫెసు పట్టణంలో 3 నెలలు ట్రైనింగ్ తీసుకున్న ఎఫెఫ్రా కొలస్స ప్రాంతానికి చెందిన వాడై ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించాడంట. ఆ సువార్త ప్రకటించితే సంఘం ఏర్పాటయ్యింది. ఆ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. 1వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట 5వ వచనం నుండి చదువుతాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మీ యొద్దకు వచ్చిన అదిగో సువార్త సత్యమును గూర్చి బోధ వలన ఆ నిరీక్షణ గూర్చి మీరు ఇంతకు ముందు సువార్త విని రక్షింపబడిన వారు, కృపావాక్యాన్ని విన్నవాళ్ళు ఇంతకు ముందు వింటిది. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచు ఉన్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి అదిగో మీరు దేవుని కృపను గూర్చి వింటిది. వాళ్ళు విన్నదేంటి? సువార్త. కానీ దాన్ని అంటున్నాడు పరిశుద్ధాత్మ అది కృప అంటున్నాడు. కల్వరి శిలువలో ప్రత్యక్షమైన దేవుని కృప ఇది ఇప్పుడు సర్వలోకానికి సువార్త వాక్యం ద్వారా. కాబట్టి హెబ్రీయులారా, మీరు వినిన సంగతుల్ని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా నిమిత్తము వాటి విషయమై విశేష జాగ్రత్త కలిగి ఉండండి. మీరు విన్న సువార్త సందేశాన్ని మీలో నిల్వనీయండి. దాన్ని విడిచి వెళ్ళిపోయారా? దేవదూతల ద్వారా ప్రకటించబడిన ఆ సందేశము దాన్ని విడిచిపెట్టి కొట్టుకొని పోతారు, కృప నుండి తప్పిపోతారు. కృప నుండి తప్పిపోయేవాడు అపోస్తలుల యొక్క సువార్తను నిర్లక్ష్యం చేస్తే తప్పిపోతాడు. మొట్టమొదటి సమాచారం, మొట్టమొదటి హెచ్చరిక, నువ్వు విన్న సువార్త అది దేవుని కృపావాక్యము, దేవుని కృప యొక్క పిలుపు. ఆ పిలుపును నువ్వు మరిచినా లేకపోతే దాన్ని నిర్లక్ష్యం చేసినా కృప నుండి తప్పిపోయే ప్రమాదం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మరొకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. అదిగో కావున మనం వినిన సంగతుల్ని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా నిమిత్తము అయి సమాచారం విశేష జాగ్రత్త గలవారే ఉండండి. అపోస్తలుల బోధ విషయంలో మనుషులు జాగ్రత్త వహించాలి. బోధ విషయంలో జాగ్రత్త లేకపోతే కృప నుండి తప్పిపోతావు.
అది కృప యొక్క స్వరం కాకుండా పోతుంది. బోధ నుండి తప్పిపోకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట రాయబడింది. కొరింథీ సంఘానికి కూడా ఇదే సందేశమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట తెలియజేస్తున్నాడు. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు సిలువ వేయబడ్డాడు, మన పాపముల విషయమై మృతి పొందాడు, సమాచారపడ్డాడు, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు. కిందకి కింద వచ్చినాం. అయినను కేఫాకును అటు పిమ్మట పదకొండవ వచనం. అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప, అది సమాచారం. నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, నిష్ప్రయోజనం కాలేదు, దాన్ని ఫలం తెచ్చేదిగా ఉంది. నేను ప్రయాసపడింది నేను కాదు, అది సమాచారం. అపోస్తలులలో దేవుని కృప శక్తిని ప్రసాదించి వారికి సామర్థ్యాన్ని ఇచ్చి పంపించింది. కృప ఏం చేసిందంటే స్వరాన్ని వినిపించమని బాధ్యతనిచ్చింది. ఆ బాధ్యతను నెరవేర్చడానికి అపోస్తలులకి సామర్థ్యాన్ని ఇచ్చింది. అపోస్తలుల యొక్క సామర్థ్యము తమ సొంత సామర్థ్యం కాదు, అది దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం. అది కృప వలన అనుగ్రహింపబడిన సామర్థ్యం, కృప. కింద వచనంలో మేము ప్రకటించుచూ ఉన్నాము, అలాగుననే మీరు విశ్వసించి ఉన్నారు. కృప యొక్క స్వరం అన్నమాట. కాబట్టి దేవుడి కృప అపోస్తలుల ద్వారా లోకానికి, అపోస్తలులు కూడా తమ సామర్థ్యం కాదది దేవుడు అనుగ్రహించు సామర్థ్యం కొలది ఆ కృపను గురించి బోధించారు. ఎవరైతే అపోస్తలుల యొక్క బోధకు విధేయులయ్యారో, విధేయులు కాకోకుండా దేవుని కృప పొందే ఏర్పాటు లేదు. విధేయత కనపరచాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుల బోధకు మనుషులు సంపూర్ణంగా విధేయులు అవ్వాలి, హృదయపూర్వకంగా లోబడాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, మీరు పాపమునకు దాసులై ఉంటుంది గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడిద్రో అదే సమాచారం. నువ్వు కృపలో ప్రవేశించాలంటే నువ్వేం చేయాలన్నమాట? అపోస్తలుల బోధకు హృదయపూర్వకంగా లోబడాలి, విధేయత చూపించాలి. అపోస్తలులు ఏం చెప్పారు తెలుసునా నీకు? దేవుడు తన కృపను కల్వరి శిలువలో ప్రత్యక్షపరిచాడు. ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతారో, ఏమని? ప్రభువు అని. యేసు ప్రభువు. ప్రభువు అంటే ప్రభుత్వం చేసేవాడు, ప్రభుత్వం చేసేవాడు, ఏలిక, యజమాని. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని నువ్వు విశ్వసించిన ఎడల రక్షింపబడుదువు.
ఎవరైతే అపోస్తలుల బోధ విని యేసుని ప్రభువని అంగీకరించి బాప్తిస్మం పొందుతారో వారు దేవుని కృపలో ప్రవేశం దొరికిన వాళ్ళై ఉంటారు. కృప ప్రత్యక్షమైన స్థలము క్రీస్తు ప్రభు సంఘం, క్రీస్తు శిలువ మరణము. ఆ కృపను గుర్చిన స్వరము యొక్క పిలుపు అపోస్తలుల బోధ. ఆ అపోస్తలుల బోధ విని హృదయపూర్వకంగా లోబడిన వారు క్రీస్తు శరీరం అనే సంఘంలోనికి ప్రవేశిస్తారు. క్రీస్తు శరీరం అనే సంఘంలో దేవుని కృప ఉంటుంది. ఒకటి దేవుని కృప పొందాలంటే లోకంలో బ్రతికితే సరిపోదు. లోకంలో ఉన్నవాడు లోకాన్ని ద్వేషించడం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని ద్వేషించి అపోస్తలుల బోధకు విధేయుడై క్రీస్తు శరీరం అనే సంఘంలోనికి రావాలి. ఆయన శరీరం అనే సంఘంలోనికి ప్రవేశించుకోకుండా దేవుని కృప నీకు దొరకదు. ఆయన శరీరం అనే సంఘంలో దేవుని కృప. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి అది సమాచారం. కాబట్టి విశ్వాసం వలన మనం ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగిన వారమై ఉందుము. మరియు ఆయన ద్వారా మనము ఈ కృపలో ప్రవేశము ఈ కృపలో ప్రవేశము అపోస్తలుల బోధకు మనుషుడు విధేయత కనపరిస్తేనే. అపోస్తలుల బోధకు విధేయతను కనపరచుకోకుండా, యేసు ప్రభు అని నీ హృదయంలో ప్రతిష్ఠించుకోకుండా ఈ కృప ఎవడే పొందుకోలేడు. కృపలో ప్రవేశం ఉండదు. బయట ఉన్నావు నీవు. బయట ఉండి కృప యొక్క స్వరాన్ని వింటూ ఉన్నావు, కానీ నువ్వు కృపలో ప్రవేశించవా. ఆ రోజున మోషే ఇశ్రాయేలీయుల పక్షాన, దేవుని పక్షాన నిలబడి సూచక్రియలు, అద్భుత కార్యక్రమాలు చేస్తున్నాడు. ఫరో కన్నులారా చూస్తున్నాడు, చెవులు వింటున్నాయి, కానీ కృపలో ప్రవేశం లేదు. ఎవరికి? ఫరోకి. అంగీకరించాల దేవుని కృపని. దేవుణ్ణి తృణీకరించి, మోషేని తృణీకరించి దేవుడు ఉగ్రత పాత్ర ఫరో చక్రవర్తి కృపను త్రోసేశాడు. హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. ఫరో హృదయాన్ని కఠినం చేసుకోవడం వలన ఏం జరిగింది? కృప కోల్పోయాడు. దేవుడు ఉగ్రత పాత్రగానే గ్రంథంలో లిఖించబడ్డాడు. ఈ రోజున దేవుని కృప కృష్ణ ప్రభువు శిలువ మరణంలో ఆయన శరీరం అనే సంఘంలో ప్రత్యక్షం చేశాడు దేవుడు. కృపా ప్రవేశం. నువ్వు కృపలో ప్రవేశించావా? కృప బయట ఉన్నావా? అయ్యా నేను నమ్మానండి, యేసు ప్రభు అని నమ్మాను, బాప్తిసం కూడా పొందాను, మా సంఘం పప్పులవారిపల్లి క్రీస్తు సంఘం, మాకేం పొందువా? మీ కృపలోనే ఉన్నాం అనొచ్చు. అయితే నువ్వు కృపలో ఉంటే కృప యొక్క వాతావరణం తెలిసి ఉండాలి నీకు. ఆ కృపలో లభ్యమయ్యే ఆత్మ సంబంధమైన కార్యాలు గురించి నీకు తెలిసి ఉండాలా. నువ్వు కృపలో ప్రవేశించావా? అయితే కృపలో ఈ వాతావరణంలో ఏం దొరుకుతాయి, ఏమి లభ్యమవుతాయి నీకు? దేనికోసం కృపలోకి వచ్చావు? ఇవి నువ్వు తెలుసుకోకపోతే నువ్వు కృపలో ప్రవేశించినా కృపలో లేనట్టే. కృపలో లభ్యమయ్యే ఆత్మ సంబంధమైన దీవెనలేంటో తెలుసుకోకుండా మనుషుడు కృపలో ప్రవేశించినట్టు కాదు. సరే, కృపలో ప్రవేశించాడు అంటున్నావు కదా, అయితే ఈ కృప ప్రవేశం దొరికిన నీకు ఆయన శరీరం అనే సంఘంలో లభ్యమయ్యే దేవుని కృప, నానా విధమైన దేవుని కృప నానా విధములైంది. అనేక విధాలుగా ఉంది దేవుని కృప. ఆ నానా విధాలుగా ఉన్న దేవుని కృపను నువ్వు గుర్తించావా?
అది గుర్తించకపోతే నువ్వు కృపలో ప్రవేశించినా నువ్వు ప్రవేశించినట్టు లెక్క కాదు. ఆ వాతావరణంలో ఏం లభ్యమవుతాయో నీకు తెలియకోకుండా కృప ప్రవేశము అది అర్ధరహితమై ఉంటుంది. అర్ధరహితమైంది. కృపలో ప్రవేశించిన నీకు అక్కడ లభ్యమయ్యే ఆత్మసంబంధమైన దీవెనలు తెలుసుండాలా. కృపలో ప్రవేశించిన వారికి దేవుడు అనుగ్రహించే ఆత్మసంబంధమైన దీవెనలు ఉన్నాయి. ఏంటి ఆత్మసంబంధమైన దీవెను? 2 హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కృపలో ప్రవేశించిన నీకు ఆ కృప వాతావరణంలో నీకు కలిగి ఉన్న ఆ దీవెనలు ఏంటో తెలియజేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రత్యేకించి 14వ వచనం నుండి చదువుతాం. ఆకాశం 4వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన క్రీస్తు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుకను మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మనవలే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి మనకు కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు అది సమాచారం. ఎన్ని సంగతులు ఉన్నాయి దాంట్లో? ఎప్పుడైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి వచ్చామో మన ప్రధాన యాజకుడు మనకంటే ముందే దేవుడి సముఖానికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు? మన బలహీనతలకి శక్తిని ప్రసాదించేవాడు. 1, 2 మనము కనికరం పొందేటట్టు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. కృష్ణ ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. 3 సమయోచితమైన సహాయం అనుగ్రహిస్తున్నాడు. సమయోచితమైన సహాయం. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మోకరిల్తావే. ఎక్కడికి వచ్చావు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు? దేవుని సన్నిధికి వచ్చావు. ఏంటి దేవుని సన్నిధి? కృపాసనము అన్నాడు. దాన్ని ఏమన్నాడు? కృపాసనము. దేవుని కృపాసనము చేరే గొప్ప దీవెన ఒకనికి మాత్రమే. ఎవరికది? ఆయన శరీరం అనే సంఘంలోనికి ప్రవేశించిన వారికి, కృపలో ప్రవేశించిన వారికి మాత్రమే దేవుని కృపాసనము చేరే అవకాశము, దేవుని ముఖ దర్శనం చేసుకునే భాగ్యం, దేవుని తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యం. దేవుని తండ్రిగా కలిగిన జనులు, కృపలో ప్రవేశించిన జనులలో సంఘంలో నువ్వు ఎప్పుడైతే ప్రవేశించావో అప్పుడు కృపలో ప్రవేశించావు. కృపలో ప్రవేశించితే సమయోచితమైన సహాయం కొరకు దేవుని కృపాసనం చేరే అవకాశం వచ్చింది. ఆ రోజున పూర్వము ఇశ్రాయేలీలు దేవుడి సముఖానికి ధైర్యంగా వెళ్ళలేరు. ఆ ప్రధాన యాజకుడే గజగజ వణుక్కుంటూ వెళ్తాడు దేవుడి సముఖానికి. కానీ ఈ రోజున మన ప్రధాన యాజకుడు మనకేం చేశాడంటే ధైర్యాన్ని ఇచ్చాడు. దేవుని తండ్రిగా కలిగి నాయన తండ్రి అని ప్రతి విషయంలో దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థించి సమయోచిత సహాయం పొందుకునే ఏర్పాట్లు చేయబడ్డాయి ఈ కృపా ప్రవేశం పొందిన వారికి. కాబట్టి ఈ రోజున కృపాసనం దగ్గరకు వచ్చావా? కృపాసనము దేవుని సన్నిధి. దేవుని సన్నిధి దేవుని ముఖ దర్శనం చేసుకునే మహత్తరమైన భాగ్యం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శిస్తున్నాడే ప్రవక్త. ఈ రోజున
క్రీస్తు యేసు రక్తం వలన కృపలో ప్రవేశం పొందిన మనము సమయోచితమైన సహాయం కొరకు కృపాసనం దగ్గరికి వచ్చేసాం. ఆ కృపాసనము దేవుడు సన్నిధి, ఆయన ముఖదర్శనం. ఆయన ముఖదర్శనం సంవత్సరానికి ఒకసారి ఆ ప్రధాన యాజకుడికి. మనకు ప్రతి సమయంలో నువ్వు మోకరించిన ప్రతిసారి దేవుడు నీ మొర ఆలకిస్తూనే ఉంటాడు. అతి భాగ్యము, అతి దీవెన ఈ కృపలో ప్రవేశించిన వారికి మాత్రమే దొరుకుతుంది సుమా, అందరికి కాదు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు. కృపాసనం దగ్గరికి వచ్చాము. మరలా చదవండి, మీకు అర్థమైందో లేదో. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక అదిగో మనం ఒప్పుకునే దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను పాపం లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. సమయోచిత సహాయము. నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఆ సమయానికి నువ్వు దేవుడా తండ్రి అని ప్రార్థన చేస్తే క్రీస్తు ప్రభు నామమున దేవుడు నీ సన్నిధి, ఆయన యొక్క కృపాసనము నీ దగ్గరే ఉంది. అలాగూ అన్ని జనులకు లేదు, అలాగూ ధర్మశాస్త్రాన్ని వెంబడించిన వారికి లేదు, అలాగూ ప్రధాన యాజకులకి లేదు. ఈ రోజున క్రీస్తు ప్రభు సంఘానికి ఉంది అతి యోగ్యత. అందుకే చెప్పాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, మీరు వచ్చిన స్థలం తెలుసా మీకు? ఎక్కడికి వచ్చావో, ఎక్కడ కూర్చున్నావో తెలుసా నీకు అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. నువ్వు వచ్చిన స్థలము, దాని యొక్క విలువ గుర్తించకపోతే, ఆ స్థలంలో దొరికే దీవెనలు నువ్వు గుర్తించకపోతే కృపలో నుండి తప్పిపోతావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. 12వ అధ్యాయము ప్రత్యేకించి 18వ వచనం నుంచి చదువుతాం, లేదా డైరెక్ట్ గా 22వ వచనంలో, ఇప్పుడైతే సియోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేముకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చున్నారు. కృపలో ప్రవేశం పొందిన నీవు ఏ స్థలానికి వచ్చి కూర్చున్నావో నీకు అర్థం కాకపోతే, ఆ కృపాసనం దగ్గర నీకు దొరికే దీవెనలు ఏమర్థమవుతాయి? మనమందరం ప్రార్థన చేస్తాం. ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నామో అవగాహన కలిగి ఉంటుంది మనకి. నువ్వు ఎక్కడ మోకరిల్లినా అక్కడ దేవుని కృపాసనం ఉంది, దేవుని సన్నిధి ఉంది. ఆ భావన కలిగి నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు కృప పొందావనడానికి రుజువు ఉండదు. మనుషులు ప్రార్థన చేస్తారు, కానీ ఎక్కడున్నానో అది గ్రహింపు లేకుండా చేస్తాడు. నువ్వు ఎక్కడున్నావు? కృపాసనం దగ్గర ఉన్నావు. ఆ కృపాసనం దగ్గర నీకు నీ బలహీనతలకు సహాయం చేసే శక్తిమంతుడు ఉన్నాడు. నువ్వు కనికరం పొందడానికి ధైర్యాన్ని ఇచ్చే ప్రభు అయిన యేసు ఉన్నాడు. నీకు సమయోచితమైన సహాయాన్ని అందించే దేవుని కృప ఉంది.
ఏ సమయానికి ఏ కృప కావాలి నీకు, ఆ కృప అందుతుంది ఇక్కడ. ఏ సమయానికి ఏ కృప కావాలో నానా విధమైన కృప అని చెప్పానే, ఆ కృప అందే స్థలము, ఆ కృపాసనము క్రీస్తు ప్రభు యొక్క సంఘము. నువ్వు క్రీస్తు సంఘంలో ప్రవేశం పొందిన వాడవైతే దేవుని కృపాసనం దగ్గరకు వచ్చావు. ఆ కృపాసనంలో సమయోచితమైన సహాయం అందుతూ ఉంటది నీకు, సమయోచితమైన సహాయం. మనుషుడు ఏం చేయాలంటే నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలా. ఆ ప్రార్థన చేయడానికి మొట్టమొదటిగా మనుషుడు స్వనీతి లేనివాడై ఉండాలా. స్వనీతి పరులు దేవుని ఎదుట ప్రార్థన చేసినా అది చల్లదు. లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త మొదటిగా 18వ అధ్యాయం చూస్తాం. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం. దేవుని కృపాసనం దగ్గర దొరికే ఆత్మ సంబంధమైన దీవెనలు 1వ వచనం నుండి మాటలు రాయబడ్డాయి. ప్రభువైన యేసు ఉపమానం చెప్తూ ఉన్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలనని అన్నాడు. ఏం చేయాలని? ప్రభు యేసు యొక్క ఉద్దేశం ఏంటి? విసుగక ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు విసుగుండకూడదు. ఎన్నిసార్లు చేసేదబ్బా ఈ అంశం గురించి దేవుడికి అని అనుకోవద్దు. అది దొరికేంత వరకు చెయ్యి, దేవుడు కనికరించేంత వరకు చెయ్యి, ఆయన కృప పొందేంత వరకు నువ్వు ప్రార్థించే ఆ అంశమును గురించి మర్చిపోకూడదు. చెప్తున్నాడు, విసుగక నిత్యము ప్రార్థన చేయుచూ ఉండవలనని ఆయన వారికి ఒక ఉపమానం తెలియజేశాడు. ఏంటా ఉపమానము? దేవునికి భయపడని ఒక న్యాయాధిపతి ఉన్నాడంట. న్యాయాధిపతి, ఆ న్యాయాధిపతి దుర్మార్గుడు, అన్యాయస్తుడు. ఈ న్యాయాధిపతి దగ్గరికి న్యాయం కొరకు ఒక బీద విధవరాలు న్యాయం కోసం వస్తుంది. ప్రతిరోజు వస్తుంది. అయా, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చవా? ఈ న్యాయాధిపతి ఆ విధవరాలు యొక్క మాటను అంగీకరించడానికి మనసు లేదు, న్యాయం తీర్చడానికి మనసు లేదు ఇతనికి. ఎందుకంటే ఎవరిని లక్ష్య పెట్టాడు? దేవుణ్ణి లక్ష్య పెట్టాడు, మనుషుల్ని కూడా లక్ష్య పెట్టాడు. పోనీ అతను ఏమైనా న్యాయవంతుడా అంటే న్యాయవంతుడు కాదు, అన్యాయస్తుడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు తరచుగా వస్తుంది. తరచుగా అంటే అర్థం ఏంటి? మాటికి అయా నాకి నా ప్రతివాదికి న్యాయం తీర్చు, అయా నాకి నాకు ప్రతివాదికి న్యాయం తీర్చు. ఆ గోడు భరించలేక న్యాయాధిపతి ఏం చేశాడంటే, రే ఇది మాటికి నా దగ్గరికి రాకోకుండా ఉండేటట్టు ఈమె పరిస్థితి ఏంటో చూద్దాం పదా అన్నాడు. ఆమె విసిగిస్తుంది అని ఫీల్ అయ్యి న్యాయం తీర్చడానికి కుర్చీ మీద కూర్చున్నాడే గాని నిజంగా ఆమెను ప్రేమించి న్యాయం తీర్చడానికి కూర్చున్నాడా? ఆహా, ఆమెను ప్రేమించి న్యాయం తీర్చడానికి కూర్చోవా? ఈ నాన్ సెన్స్ నా దగ్గరకు వస్తుంది. ఈ నాన్ సెన్స్ తో ఎందుకు? ఒకసారి తీర్పు తీర్చేద్దాం పదా. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఆ విధవరాలు యొక్క గోడును భరించలేక ఆమెకు న్యాయం తీర్చాడే. దేవుడు నీకు తండ్రి, దేవుడు నీకు తండ్రి. ఆయన ప్రేమ కలిగిన వాడు, ప్రేమమయుడు. ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే మాటికి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు ఏం చేస్తాడు? జవాబు దయచేస్తాడు. అది ప్రభువైన యేసు చెప్పిన ఉపమానం. జవాబు దయచేస్తాడు. ఆ అన్యాయస్తుడే ఆమె మీద మాటికి రాకోకుండా ఉండడానికి ఆమెకి న్యాయం తీర్చాలనుకున్నాడే. మన తండ్రి అలాంటి వాడు. తను ప్రార్థించే వారికి ఫలం దయచేసేవాడై ఉన్నాడు.
అయితే దేవుడి సముఖానికి దేవుడికి ప్రార్థించడానికి మాటి మాటికి వెళ్తావా నీవు? మాటి మాటికి వెళ్తామా? అదే మాటి మాటికి గోజాడతామా? అక్కడికి వెళ్ళి గోజాడం. నువ్వు దేవుడి కృపాసనం దగ్గర ఉన్నావు, దేవుడి సన్నిధిని దగ్గర ఉంది. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ తండ్రి నీ పక్కనే ఉన్నాడని, ఆయన న్యాయం తీర్చేవాడని నీవు ప్రార్థించాలి. అది చెప్పాను ప్రభు. చదవండి, ఆ ఉపమానం చదువుతాం, మీకు అర్థమవుతుంది. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండువాడు. ఒక పట్టణంలో ఉండెను, విధవరాలు ఉండెను. తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చుమని అడుగుతూ వచ్చాను. ఒప్పుకపోయాను. తర్వాత అతడు నా దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నదే, కనుక ఈమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకి న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాడంట. మరియు ప్రభు ఇట్లా అన్నాడు, అన్యాయస్తుడైన ఈ న్యాయాధిపతి ఆయన మాట వినండి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆ ఉపమానం యొక్క సారాంశం అది. ఏమంటున్నాడు? దేవుడు తన్ను ఏర్పాటు చేసుకున్న వారికి దీవారాత్రులు తమను కోటి మొరపెట్టుచూ ఉండగా వారికి న్యాయం తీర్చడా? అయినా వారికి ఆయన త్వరగా న్యాయము తీర్చు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కృపాసనం దగ్గరికి వెళ్ళావు. కృపాసనం దగ్గర నీ దేవుడు న్యాయం తీర్చేవాడని, త్వరగా న్యాయం తీర్చేవాడని, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడని విశ్వాసంతో దేవుని కృపాసనము దగ్గరికి వెళ్ళాలి. విశ్వాసం ఉంటుందా మనకి ప్రార్థన చేసేటప్పుడు? మనం ఏం చేస్తామంటే దేవుని కృపాసనం దగ్గర ప్రార్థన చేసేటప్పుడు మన సమస్యకి పలు రకాల ప్రయత్నాలు చేసి వస్తాం. ఆ ప్రయత్నాలు ఏది ఫలించలా. ఆ తర్వాత దేవుడి సముఖానికి వస్తాం. అది కాదు కృపాసనం దగ్గరికి చేరే పరిస్థితి. అది కాదు, అలా కాదు. ఎలాగ రావాలా? ఇక్కడ తప్ప నాకు ఇంకొక దగ్గర న్యాయం జరగదు అని విధవరాలు వచ్చిందే, అలా రావాలా? నా సమస్యకు పరిష్కారం దొరికే ఒకే ఒక స్థలము కృపాసనం. ఆ ఉద్దేశంతో విశ్వాసంతో దేవుడి సముఖానికి రావాలా. అప్పుడు దేవుడు న్యాయవంతుడై నీ మీద ప్రేమ కలిగిన వాడై ఏం చేస్తాడు అనమాట? నీకు ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. నిత్యగా విసుగక ప్రార్థన చేయాలి. అది చెప్పాడు ప్రభుదేశ్. ఈ రోజున కృష్ణ ప్రభు సంఘంలో నిత్యగా విసుగకుండా ప్రార్థన చేసే సంఘస్థులు ఎక్కడున్నారు? కూడితే బైబిల్ తరగతికి కూడతారు, ప్రార్థనకు కూడతారా? కదండి, సంఘం అంతా కలిసి ప్రార్థన చేద్దాం, ధూపం వేద్దాం. కూడతారా మనుషులు? కృపాసనం యొక్క విలువ తెలిసే వస్తారా? విశ్వాసంతో వస్తారా? కృపాసనం చేరే అంతరంగపు విశ్వాసం లేకోకుండా నువ్వు కృపలో నుంచి తప్పిపోతావు. ఎవరు కృపలో నుంచి తప్పిపోతారు అంటే, ఇదిగో కృపాసనం యొక్క వాతావరణం తెలియకోకుండా, అక్కడున్న తండ్రి యొక్క దేవుని యొక్క విలువ తెలియకోకుండా, ప్రేమ తెలియకోకుండా నువ్వు చేసే ప్రార్థనలు అనుమానపు ప్రార్థనలు, విశ్వాసం లేని ప్రార్థనలు చెల్లవు. విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు జవాబు దయచేస్తున్నాడు. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం. విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు అంగీకరించువాడై ఉన్నాడు. బహు బలం కలిగే ఉంది. 5వ అధ్యాయము 15వ వచనంలో విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన ప్రభు అతన్ని లేపును. చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. ఒకరినొకడు ఒప్పుకోండి,
యెహోవాకు ప్రార్థన చేయుడి. చెవిడి. నీతిమంతుని విజ్ఞాపన అదిగో నీతిమంతుని విజ్ఞాపన నిపుణులకై మనఃపూర్వకమైంది, బలము గలదై బహుబలం గలదై ఉండాలా. ఏదే మనం స్వభావం నీ ప్రార్థనకి బలం ఎక్కడి నుంచి వస్తుంది? నీ ప్రార్థనకి బలం ఎక్కడి నుంచి వస్తుంది? నీ ప్రార్థనకి బలము నీ విశ్వాసం నుండి వస్తుంది. నీ ప్రార్థనకి బలము నీ నీతి జీవితం నుండి వస్తుంది. నీతి జీవితం లేకోకుండా, నీతిలో నీవు బ్రతకపోకుండా నీ ప్రార్థనకి బలం ఉండదు. విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే అది బలహీనమైన ప్రార్థన, అది కృపాసనం చేరినట్టు కాదు, బలహీనమైన ప్రార్థన. అది టైం ఎంతవరకు అండి? 1:30నా? 1:00 విశ్వాససహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును. రోగిని స్వస్థపరచుడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగమును స్వస్థపరుస్తుంది. చూడండి, లేఖనం చూస్తాం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో శరీర సంబంధమైన రోగం గురించి మాట్లాడినప్పుడు ఇలాగ తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ. 14వ వచనంలో, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, సంఘపు పెద్దలను పిలిపించుము, వారు ప్రభునామమున ప్రార్థన చేసి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. శరీర సంబంధమైన రోగమును గురించి చెప్పాడే కానీ ఆత్మ సంబంధమైన రోగం కాదు. ఆత్మ సంబంధమైన రోగము పాపము, ద్వేషము, కపటము, ఇవన్నీ ఆత్మ సంబంధమైన రోగాలే. ఈ రోగము ఇంకొకటి ప్రార్థన చేస్తే పోతుంది. ఆ రోగం పోవాలంటే ఏం చేయాలా? వాక్యానికి నువ్వు విధేయుడు అవ్వాలా, నీవు దానికి విషయంలో మారు మనసు పొందాలా. అలాగపోతుంది ఆత్మ సంబంధమైన రోగం. ఇది శరీర సంబంధమైన రోగం గురించి మాట్లాడాడు. అంటే విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తే సహోదరుడు స్వస్థత పడతాడు అనేది యాకోబు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాస్తున్నాడు. నువ్వు విశ్వాసంతో చెయ్యి. నీ విశ్వాసము ప్లస్ దేవుని కృప రెండు ఏకమైతే అప్పుడు నీ సహోదరుడు నీ ప్రార్థన వలన స్వస్థపరచబడతాడు. నువ్వు విశ్వాస సహితమైన ప్రార్థన ఒకటి, రెండు దేవుని యొక్క కృప మిళితం కావాలి అక్కడ. అప్పుడు స్వస్థత అనుగ్రహిస్తాడు. ఆ స్వస్థత కూడా ఎలాగ వస్తుంది? ఉన్న పాటన వస్తుందా? దానికంటూ వైద్యం ఉండాలా కదా. వైద్యం లేకోకుండా మనుషుడు స్వస్థపడతాడు. రోగము ఆ రోజున మొదటి శతాబ్దంలో యాకోబు గారు ఈ ఉత్తరం రాసే సమయానికి సంఘం మధ్యలో పరిశుద్ధాత్మ యొక్క వరాలు తిరుగుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ యొక్క వరాలు, కృపావరాలు అన్నాడు వాటిని. సంఘం మధ్య తిరుగుతుంది. పరిశుద్ధాత్మ సంఘంలో కొందరిని స్వస్థపరిచే వరం దయచేశాడు. ఆ పరిస్థితుల్లో చెప్పాడే కానీ ఈ రోజు కూడా అది వర్తిస్తుందా అంటే అది వర్తించు. అది మనం తెలుసుకొని గ్రహించాలా. చదువు ఇలాగ రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. కృపాసనం దగ్గర ఉన్నాం మనం, భోజనం తర్వాత వస్తాం. అయితే సహోదరులు అడిగిన దానికి సమాధానం చూస్తున్నాం. కృపావరముల గురించి మాట్లాడినప్పుడు తెలియజేసిన మాట 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం నుండి మాటలు రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో, కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒకడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచు ఉన్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యము,
మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగ చేయుచు ఉన్నాడు. కాబట్టి మొదటి శతాబ్దంలో సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి అప్పటికి ఇంకా కొత్త నిబంధన రచనలోకి రాలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ సంఘంలో ఉన్న వారికి తన చిత్తానుసారంగా వరాలని పంచి ఇచ్చాడు, పంచిపెట్టాడు. వరాలు స్వస్థపరచు వరం ఒకరికి, ప్రవచన వాక్యం ఒకరికి, విశ్వాసం ఒకరికి, జ్ఞానవాక్యం ఒకరికి, ఇలాగ పంచి ఇచ్చాడు. ఆ సందర్భంలో యాకోబు గారు రాసిన పత్రిక రాయబడింది, అందుకని చెప్పాడు అది. కాబట్టి శరీర రోగమా అంటే అవును, శరీర రోగమే. ఆత్మ సంబంధమైన రోగాన్ని గురించి అక్కడ రాయబడింది కాదు అని తేటగా మనకు అర్థమైంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, క్రీస్తు యేసు శిలువ మరణంలో ప్రత్యక్షమైన దేవుని కృప, ఆ కృపను గూర్చిన స్వరము అపోస్తలుల బోధ, అపోస్తలుల బోధకు హృదయపూర్వకంగా లోబడిన వారు కృపా ప్రవేశం పొందారు. కృపా ప్రవేశం పొందిన వాళ్ళు సంఘంలోకి వచ్చారు. ఈ సంఘంలో ప్రవేశించిన నీకు దేవుడి సముఖానికి ధైర్యంగా వెళ్ళే మహత్తరమైన కృపా వాతావరణం ఏర్పాటు చేయబడింది. ఆ కృపా వాతావరణంలో నీ బలహీనత శక్తివంతంగా మార్చడానికి, నువ్వు కనికరింపబడడానికి, నీకు సమయోచితమైన సహాయం అందించడానికి ఈ కృపాసనం దగ్గరికి రావాలా. ఈ కృపాసనం దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? నీవు విశ్వాసంతో రావాలా. ఆ కృపాసనం దగ్గరికి వచ్చేటప్పుడు నీతితో బ్రతుకుతూ విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థించాలా. అది కృపాసనం దగ్గర ఉన్న వాతావరణం. అయిపోలేదు, భోజనం తర్వాత మరలా వచ్చి కూర్చుంటాం. ఓపికతో విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.